అండి. ఈరోజొచ్చి మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే దాని డిజైన్ అనేది చెక్ చేసుకోవాలండి. మనం ప్లెయిన్ క్లాత్ వస్తే ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా డిజైన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా జాయింట్ పడుతుందని ఇట్లా 2 ఫోల్డింగ్స్ ఏసేసుకొని హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకుంటాం. కానీ ఇలా డిజైన్ వచ్చినప్పుడు మాత్రం అలా కట్ చేసామనుకోండి, ఒకటి పైకి, ఒకటి కిందకి డిజైన్ అనేది మారిపోతూ ఉంటుందనమాట. అలాంటప్పుడు ఇట్లా ఓన్లీ ఒక సైడ్ మాత్రమే హ్యాండ్ కటింగ్ వచ్చేలాగా కట్ చేసుకొని ఇటు సైడ్ ఇట్లా గ్యాప్ వచ్చేటట్టు స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలి. మన జాయింట్ వస్తే అది జాయింట్ ఏసుకోవడానికి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనకి నెక్ అనేది ఎటు సైడ్ ఉంది డిజైన్ అనేది అది చెక్ చేసుకొని దాని ప్రకారం కటింగ్ అనేది చేసుకుంటే మనకి చూడ్డానికి మనకి బ్లౌజ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్‌ను షేప్ బెల్ట్ అనేది మనం ఎలాగైనా కటింగ్ చేసుకోవచ్చు. కానీ బ్యాక్, హ్యాండ్స్ మాత్రం ఖచ్చితంగా మనం డిజైన్ వచ్చినప్పుడు చెక్ చేసుకొని మాత్రమే కట్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.